లడ్డు కల్తీ ఘటనకు సంబంధించి విచారణ కీలక దశకు చేరుకుంది. దీనిపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణను ముమ్మరం చేస్తోంది. తిరుపతిలో మకాం వేసిన సిట్ అధికారులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. లడ్డూ తయారీ కేంద్రం మొదలు నెయ్యి సరఫరా కంపెనీల వరకు వివరాలు సేకరించారు. అందుకు సంబంధించి రికార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారు. పూర్తి స్థాయి విచారణకు సంబంధించి ప్రాథమిక నివేదికను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిపారని సాక్షాత్ సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో తిరుమల పవిత్రతను మంటగలిపే చర్యలు జరిగాయనేదే చంద్రబాబు నుంచి వచ్చిన ఆరోపణ. దీనిపై వైసీపీ అప్రమత్తమైంది. వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సిబిఐ నేతృత్వంలోని అత్యున్నత సిట్ బృందం దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని కోర్టులో వాదనలు వినిపించింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం సిబిఐ నేతృత్వంలో రాష్ట్ర పోలీసు అధికారులు సైతం భాగస్వామ్యం కల్పించింది. 5గురితో సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇప్పుడు అదే సిట్ బృందం లడ్డూ కల్తీపై విచారణ చేపడుతోంది. తిరుపతిలోని తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకున్న సిట్ విచారణను వేగవంతం చేసింది. సిబిఐ జేడీ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ లడ్డూ తయారు చేసేటువంటి పోటును సైతం పరిశీలించింది. తిరుమలకు నెయ్యి టెండర్లు, కాంట్రాక్టర్స్ ఖరారుపైన ఆరా తీసింది. తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన కంపెనీలను సైతం పరిశీలించింది. ఏఆర్ డైరీలో విచారణ కొనసాగించింది. కొన్ని కీలక ఫైల్స్ ని సైతం స్వాధీనం చేసుకుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో లారీ ట్యాంకర్స్ కి సంబంధించి డ్రైవర్ల వాంగ్మూలం కీలకంగా మారింది. వారి నుంచి వివరాలు సేకరించి నమోదు చేసుకుంది. ఈ మొత్తం విచారణలో పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. దీనిపైన ఒక నివేదికను సిద్ధం చేసుకుంది సిట్. నెయ్యి సరఫరా లోపాలపైన ప్రాథమిక అవగాహనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. నెయ్యి సరఫరాలో మధ్యలో కొన్ని కంపెనీల జోక్యాన్ని సైతం గుర్తించగలిగింది సిట్ బృందం. అదే సమయంలో నెయ్యి శాంపిల్స్ ను ల్యాబ్ కి పంపించారు. అటు ప్రాథమిక విచారణ పూర్తి కాగా అందుకు సంబంధించిన నివేదికను తయారు చేసి సిట్ అధికారులు ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేసినట్టుగా సమాచారం. మొత్తానికైతే లడ్డూ కల్తీ విచారణ దాదాపు తుది అంకానికి చేరుకుంది.